బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక తనైతే కేక్ కట్ చేసేస్తుంది. కట్ చేసేసాక అమ్మ మీ డాడీకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావు, ఆ గిఫ్ట్ వెళ్ళి తీసుకురా అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఆ మమ్మీ ఇప్పుడే తీసుకుని వస్తానంటుంది. కానీ ఇంతలో ఆమె సరేలే అమ్మ నేనే వెళ్తాను నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే ఆ గిఫ్ట్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూడగానే అక్కడైతే వాచ్ కనిపించకుండా మిస్ అయిపోతుంది. అది చేసి వాళ్ళ అమ్మ అందరి ముందు వచ్చి అమ్మ అక్కడ నువ్వు పెట్టిన డైమండ్ వాచ్ కనిపించడం లేదమ్మా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రుక్మిణి అయితే తను వేసిన ప్లాన్ తనైతే ఆ డైమండ్ వాచ్ని తీసి రాధ హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తుంది. ఇప్పుడు ఎలాగైనా సరే రాధని అందరి ముందు దొంగ అని నిరూపించాలని రుక్మిణి ప్లాన్ వేస్తుంది. ఇక రుక్మిణి అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు తీసుంటారు, అందరి బ్యాగ్లో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి రుక్మిణి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్కరి హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక రాధ హ్యాండ్ బ్యాగ్ని కూడా చెక్ చేశాక అందులో వాచ్ అయితే కనిపించకుండా పోతుంది. అది చూసి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నేను రాధ హ్యాండ్ బ్యాగ్లోనే కదా ఆ డైమండ్ వాచ్ని పెట్టాను, ఇప్పుడు రాధ హ్యాండ్ బ్యాగ్లో లేకపోవడం ఏంటి, ఏమైంది అని చెప్పి రుక్మిణి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అలా చెక్ చేస్తూ ఉంటే రుక్మిణి హ్యాండ్ బ్యాగ్లో ఆ డైమండ్ వాచ్ కనబడుతుంది. అది చూసి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.